నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డిడి ఛానల్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వేంపాడు నూకాలమ్మ జాతర అనకాపల్లి జిల్లాలో వేంచేసి ఉన్న వేంపాడులో మొన్న కొత్త అమావాస్యకు నూకాలమ్మ జాతర చాలా ఘనంగా జరిగినది. ఈ నూకాలమ్మ పండుగకి అమ్మవారి గుడి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఇలా పళ్ళు, పూలు, కాయలు అన్నిటితో కూడా చాలా అందంగా అమ్మవారి జాతరకు సిద్ధం చేసి అమ్మవారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు ముత్తైదువులందరూ పసుపు కుంకుమలు సమర్పించి అమ్మవారు తమ యొక్క మొక్కులను అయితే తీర్చుకున్నారు. ఎక్కడెక్కడి నుంచో కూడా వేంపాడు జిల్లా వాసులందరూ కూడా వచ్చి అమ్మవారి పండుగని అమావాస్య పర్వదినాన శుక్రవారం చాలా ఘనంగా నిర్వహించడం జరిగినది. ఆ వీడియో అయితే మీకోసం. ఈ వేంపాడు అమ్మవారు చాలా మహిమగల అమ్మవారని అక్కడ ప్రజలందరూ నమ్మడం అయితే జరుగుతుంది. అనకాపల్లి నూకాలమ్మలాగే ఉంటుంది. ఆ బొమ్మ చూస్తుంటే ముద్దుల బొమ్మలాగే ఉంటుంది. అందాలు చిందించు మందహాసము, ఆ మోము అగుపడు చంద్రబింబము. అందాలు చిందించు మందహాసము, ఆ మోము అగుపడు చంద్రబింబము. ఆ చంద్రుణ్ణి ధింకరించు నుదుట తిలకము, ఆ చంద్రుణ్ణి ధింకరించు నుదుట తిలకము. ఆ తిలకమే తరుణులకు విహపరసుకము. అమ్మవారు కూర్చుంటే అచ్చం బొమ్మలాగే ఉంటుంది. ఆ బొమ్మ చూస్తుంటే ముద్దుల బొమ్మలాగే ఉంటుంది. ఊరూరా ఇంటింట వెలసింది తల్లి, మన ఇంటి సాయమున కల్పవల్లి. ఊరూరా ఇంటింట వెలసింది తల్లి, మన ఇంటి సాయమున కల్పవల్లి. మన ఇంట ఉంటుంది మన చిట్టి తల్లి, మన ఇంట ఉంటుంది మన చిట్టి తల్లి. మన వెంట ఉంటుంది మాధవుని చెల్లి. అమ్మవారు కూర్చుంటే అచ్చం బొమ్మలాగే ఉంటుంది. ఆ బొమ్మ చూస్తుంటే ముద్దులు ఈ వేంపాడులో కూడా జాతర చాలా ఘనంగా జరుగుతుంది. వేటపోతులు, అలాగే వాళ్ళ కోరుకున్న మొక్కులన్నీ తీరుస్తారు. అలాగే లారీలు, వాళ్ళు ఏమైనా వెహికల్స్ కొనుక్కుంటే వెహికల్స్ పూజలు కానీ అన్నీ కూడా చాలా ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేసి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి. అలాగే ఒక లైక్ చేయండి.